సరే, నక్సలైట్లు చేసే ఘాతుకాలు, లేకపోతే తీవ్రవాదులు చేసే ఘాతుకాలు ఇవన్నీ వాడి స్వభావము, ఆ తర్వాత మనం రిటాలియేషను ఇవన్నీ జరుగుతుంటాయి. భారత్ పాకిస్తాన్ల మధ్యన ఇప్పుడు యుద్ధ వాతావరణం కావచ్చు, తీవ్రవాదులు దాడి కావచ్చు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నీ ఒక పక్క నడిచిపోతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, అమెరికాలో 9/11 దాడులు కావచ్చు, ఇజ్రాయెల్ మీద 2023లో జరిగినటువంటి దాడులు కావచ్చు, ఇలాంటి వాతావరణంకి ఏ గ్రహస్థితులు అయితే కారణమైనయో ఇప్పుడు అలాంటి గ్రహస్థితుల వల్లనే కొన్ని పరిణామాలు జరగబోతున్నాయి. నిన్నటిది అందుకు ఆరంభం మాత్రమే అన్నటువంటిది జ్యోతిష పండితులు చెప్తున్నటువంటిది. జూన్ జూలై నెలల్లో అట్లాంటి పరిస్థితి ఏర్పడబోతోందట. ఇది అమెరికా మీద 9/11 దాడులు లాంటిది, ఇజ్రాయెల్ 2023 దాడులకు సంబంధించినటువంటి తరహాలు జూన్ జూలై నెలల్లో ఈ సంవత్సరం ఏర్పడబోతోందట. వైదిక జ్యోతిష్య పరిశోధకులు రాఘవేంద్ర అక్కినప్రగడ ఈ విషయం మీద చేసినటువంటి పరిశోధన, ఆయన బ్రిటన్లో ఉండి పరిశోధనలు చేస్తుంటారు. ఆయన చేసినటువంటి పరిశోధన పత్రం ఒక ఆస్పెక్ట్ అయితే, అసలు ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, గ్రహస్థితులు ఎట్లా ఉన్నాయి అన్నటువంటి దాని మీద ఆయన ఇచ్చినటువంటి డీటెయిల్డ్ రివ్యూ ఒక్కసారి చూద్దాం. నమస్కారం అండి, నా పేరు రాఘవేంద్ర. ఈ సంవత్సరము జూన్ జూలై నెలల్లో ఏమన్నా విపత్తులు జరిగే అవకాశం ఉందా అని ఒకసారి పరిశీలిద్దాము. ఇది ఒకసారి గమనించండి. అమెరికా 9/11 అటాక్ జరిగినప్పుడు ఉన్న ప్లానటరీ పొజిషన్స్ లో పిశాచ యోగం ఉందా చూద్దాము. పిశాచ యోగం అంటే కేతువు కుజుడు కలిసి ఉంటాం అనమాట. మీరు చూడండి, ఇక్కడ బాటమ్ లెఫ్ట్ లో ఈ చార్ట్ లో కేతువు కుజుడు కలిసి ఉన్నాడు. పిశాచ యోగము అంటే ఏంటంటే ఆస్ట్రాలజీలో ఒక హేయమైన చర్యకి పాల్పడటం అనమాట. అంటే కొన్ని సమూహాలు మానవాళి మీద దండెత్తి వాటిని తీవ్రంగా అణగదొక్కటము, లేదంటే మాస్ డిస్ట్రక్షన్ కి పాల్పడటం పిశాచ యోగం అని పిలుస్తాం మనము. అమెరికాలో జరిగినప్పుడు అటాక్ జరిగినప్పుడు 11th సెప్టెంబర్ 2001లో ఎగ్జాక్ట్ గా అదే యోగం ఏర్పడుతుంది అన్నమాట, పిశాచ యోగం ఏర్పడుతుంది చూడండి ఇక్కడ. అలానే ఇజ్రాయెల్లో జరిగినప్పుడు కూడా 2023 7th అక్టోబర్ 2023 జరిగినప్పుడు కూడా అదే పిశాచ యోగం ఏర్పడుతుంది. ఇక్కడ రౌండ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి, గమనించండి మీరు. ఇది కూడా ఏర్పడింది అనమాట. తర్వాత జూపిటర్ అండ్ రాహు గురుచండాల యోగం ఏర్పడటం అంటే ఏంటంటే మన బుద్ధి భ్రంశం అవ్వటం అనమాట. ఇది చూడండి, 9/11 అటాక్ జరిగినప్పుడు కూడా గురువు రాహు కలిసే ఉన్నారు, అంటే గురుచండాలం ఏర్పడింది. ఇజ్రాయెల్ దాడి జరిగినప్పుడు కూడా గురుచండాలం ఏర్పడింది చూడండి, ఇక్కడ టాప్ లో గురువు రాహు కలిసి ఉన్నారు. ఓకే, బాగుంది. తర్వాత మూన్ పొజిషన్ చూడండి, మిథున రాశిలో ఉన్నాడు అనమాట అటాక్ జరిగినప్పుడు. ఎక్కడ? అమెరికాలో. ఇజ్రాయెల్లో కూడా అటాక్ జరిగినప్పుడు కూడా 2023లో చంద్రుడు మిథున రాశిలో ఉన్నాడు, గమనించారా? దాంతో పాటు శని శుక్రుడిని చూస్తున్నాడు. శని అంటే ఎవరు? శని ఈజ్ ద ప్లానెట్ టు గివింగ్ గ్రీఫ్ అనమాట, అంటే శోకానికి కారకుడు. అంటే ఆ శని శుక్రుడిని చూస్తున్నాడు. అంటే ఏమవుతున్నాడు? శుక్రుడు అంటే ఎవరు? శుక్రుడు ఈజ్ ద ప్లానెట్ గివింగ్ లాట్ ఆఫ్ లగ్జరీస్, అంటే కంఫర్ట్స్ అనమాట. ఆ కంఫర్ట్స్ ని డిస్టర్బ్ చేస్తున్న వాడు శని. ఇక్కడ మీరు గమనిస్తే అమెరికా అటాక్ జరిగినప్పుడు శని ఈజ్ ఆస్పెక్టింగ్ శుక్రుడు అనమాట, థర్డ్ ఆస్పెక్ట్ లో. కాబట్టి శనికి శుక్రుడికి సంబంధం ఏర్పడుతుంది ఇక్కడ చూడండి. తర్వాత ఇజ్రాయెల్లో కూడా శని డైరెక్ట్లీ ఆస్పెక్టింగ్ శుక్ర అనమాట, ఇక్కడ మేము శుక్రుడిని. కాబట్టి ఇక్కడ కూడా సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి యుఎస్ 9/11 అటాక్స్, ఇజ్రాయెల్ 2023 అటాక్స్ లో కూడా ఈ 4 ఎగ్జాక్ట్ సిమిలర్ గా ఉన్నాయి చూడండి, మిర్రరింగ్ లాగా అంటాం మనము. ఇప్పుడు మన ఈ సంవత్సరము జూన్ జూలైలో అలాంటి పొజిషనింగ్ ఉందా అని ఒకసారి మనం గమనిద్దాము. మీరు ఫస్ట్ చూసి పిశాచ యోగం అంటే ఏం చెప్పానంటే కేతువు కుజుడు కలిసి ఉంటాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఆ టైంలో కేతువు కుజుడు కలిసే ఉన్నాడు, అంటే పిశాచ యోగం మళ్ళీ ఫామ్ అవుతుంది అనమాట ఈ మంత్స్ లో, జూన్ జూలైలో 2025 ఈ సంవత్సరంలో. తర్వాత జూపిటర్ అండ్ రాహు కలిసి ఉన్నారా అంటే ఇక్కడ కలిసి లేరు, కానీ అంతకంటే పవర్ఫుల్ ఇంపాక్ట్ చూపిస్తున్నారు చూడండి ఒకసారి. అదేమంటే గురువు నా నక్షత్రం వచ్చి ఆరుద్ర అంటే గురువు రాహు నక్షత్రం మీద ఉన్నాడు. రాహు నక్షత్రం నుండి పూర్వభాద్ర అంటే గురు నక్షత్రం అనమాట. అంటే ఏంటంటే గురువుకి రాహువుకి ఇది డైరెక్ట్ సంబంధం ఏర్పడింది. ఎట్లా? త్రూ దేర్ స్టార్స్, అంటే నక్షత్రాల పరంగా సంబంధం ఏర్పడింది. ఇంకో పరంగా కూడా గురువు ఇస్ ఆస్పెక్టింగ్ రాహు విచ్ ఇస్ 9th ఆస్పెక్ట్ అనమాట. 9వ దృష్టితో గురువు రాహుని పట్టుకుంటున్నాడు. అంటే మనకి గురుచండాల కంటే కూడా పవర్ఫుల్ యోగం ఫామ్ అవుతుంది ఇక్కడ. సో విచ్ ఇస్ నెగిటివ్ థింగ్ అనమాట. అలానే మూన్ చూడండి, చంద్రుడు కూడా అదే సమయంలో ఇక్కడ మిథున రాశిలోనే ఉన్నాడు, చూసారా? ఇక్కడ మిథున రాశిలో ఉన్నాడు. కాబట్టి మిథున రాశిలో కూడా మూన్ కనిపిస్తున్నాడు ఇక్కడ. దాంతో పాటు శని శుక్రుల యొక్క దృష్టి అనమాట. ఇక్కడ చూడండి, శని మీనంలో కూర్చొని వృషభంలో ఉన్న శుక్రుని డైరెక్ట్ గా పట్టుకుంటున్నాడు ఇక్కడ 3వ దృష్టితో సేమ్. కాబట్టి ఈ 4 కూడా అంటే యుఎస్ 9/11 దాడులు జరిగినప్పుడు, ఇజ్రాయెల్ దాడులు జరిగినప్పుడు ఏ ప్లానటరీ పొజిషన్ ఉందో అదే ప్లానటరీ పొజిషన్ జూన్ జూలైలో కూడా ఫామ్ అవుతుంది. కాబట్టి
ఎగ్జాక్ట్ గా అలాంటి సిచ్యువేషన్ రాబోయే అవకాశం ఉందా అని మనం పరిశీలిస్తున్నాము. ఈ 4తో పాటు ఇంకేమైనా సిచ్యువేషన్స్ డెవలప్ అవుతున్నాయా 24 జూలై 2025 అంటే అవునండి, డెవలప్ అవుతున్నాయి. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ రవి అంటే ఈ చార్ట్ లో రవి అనమాట. ఇది 24 జూలై 2025 లో చార్ట్ లో రవి ఉన్న నక్షత్రం వచ్చి పుష్య నక్షత్రం. పుష్య అంటే ఎవరిది? శని నక్షత్రం అనమాట, శనిది. అంటే ఏంటంటే రవి ఈజ్ ఇంపాక్టెడ్ బై శని అని అర్థమవుతుంది. రవి అంటే ఎవరంటే గవర్నమెంట్. రవి రిప్రజెంట్స్ గవర్నమెంట్ ఇన్ ఆస్ట్రాలజీ. శని అంటే శోకం ఇచ్చేవాడు. అంటే గవర్నమెంట్ కి శోకం కలగబోతోంది. ఏ కంట్రీకి అయినా సరే గవర్నమెంట్ కి బాధ ఎప్పుడు ఉంటుందంటే, వాళ్ళ ప్రజలు కష్టపడుతున్నప్పుడు, వాళ్ళ ప్రజల మీద ఏదైనా విపత్తు వచ్చినప్పుడే కదా గవర్నమెంట్ కి బాధ అనిపించేది. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే, మన ఇండియా ఎప్పుడైతే మన స్వాతంత్రం ఇచ్చినారో 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి పూట 12:01కి ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం, ప్లానటరీ పొజిషనింగ్ ప్రకారం లగ్నం మిథున లగ్నం అయిందనమాట. మిథున లగ్నానికి అధిపతి ఎవరు? బుధుడు కదా. ఇక్కడ చూడండి మీరు, బుధుడు వక్రిచ్చాడు. వక్రిష్టం అంటే ఏంటంటే హీ విల్ ఆల్సో హ్యావ్ ద ఇంపాక్ట్ ఆన్ ద ప్రీవియస్ సైన్ అనమాట. అనగా వెనకాల సైన్ లో కూడా ఆయన ఇంపాక్ట్ ఉంటుంది. ఉన్నప్పుడు బుధుడు ఈజ్ గోయింగ్ బిట్వీన్ గురువు అండ్ చంద్రుడు అనమాట. చంద్రుడు అంటే బుధుడికి ఇద్దరు కూడా పాపగ్రహాలు. అంటే ఏమంటే బుధుడు పాపకథల్లో పడుతున్నాడు. బుధుడు అంటే ఎవరు? ఇక్కడ లగ్నాధిపతి. లగ్నాధిపతి అంటే ఒకవేళ ఈ చార్ట్ కనుక ఒక పర్సన్ అయితే ఆ పర్సన్, లేదు ఒక కంట్రీ అనుకుంటే ఆ కంట్రీ అనమాట. అంటే ఏంటంటే బుధుడు కనుక ఇండియాని రిప్రజెంట్ చేస్తుంటే ఇక్కడ, బికాస్ మనకి ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు బుధుడు లగ్నాధిపతి కాబట్టి, ఇఫ్ హీ రిప్రజెంట్స్ ఇండియా, దెన్ హీఈస్ గోయింగ్ టు గెట్ క్రస్ట్ ఆర్ శాండ్విచ్ బై టూ డిఫరెంట్ పాపగ్రహాస్ అనమాట. అంటే ఇండియా అనే దేశము, అంటే భారతదేశము, రెండు పాప దేశాల మధ్యలో ఫిక్స్ అవబోతుంది ఆ టైంలో అని మనకు అర్థమవుతుంది అనమాట. దాంతో పాటు మీరు ఇంకో లాస్ట్ విషయం ఒకటి గమనించండి. 24 జూలై 2025 కాలసర్ప దోషంగా ఏర్పడబోతుంది. కాలసర్ప దోషం ఎందుకంటే రాహుకేతుల మధ్యలో ఇక్కడ ఎలాంటి గ్రహాలు లేవు అనమాట. రాహుకేతుల మధ్యలో అంటే కాలసర్ప దోషం ఏర్పడబోతుంది. ఎలాంటి కాలసర్ప దోషం అంటే వాసుకి కాలసర్ప దోషం అంట. వాసుకి కాలసర్ప దోషం అనమాట. ఇది చాలా భయంకరమైన కాలసర్ప దోషం కింద మనం పరిగణిస్తాము. కాబట్టి జూలై 2025 ఈ నాలుగు సిచ్యువేషన్స్ కాకుండా, అంటే వచ్చారు మ్యాచింగ్ విత్ USA 9 ఈవెల్ అండ్ ఇజ్రాయెల్ 2023, 24 జూలైన ఇంకో 3 సిచ్యువేషన్స్ ఎక్స్ట్రా ఫామ్ అవుతున్నాయి. విచ్ ఆర్ గోయింగ్ టు బి మోర్ పవర్ఫుల్ దాన్ USA 9 ఈవెల్ అటాక్స్ అండ్ ఇజ్రాయెల్ అటాక్స్ అనమాట. కాబట్టి మనం కొంచెం జాగరూకులమై ఉండి కొంచెం అలర్ట్ గా ఉండాలని నాకు అనిపిస్తోంది.